సముద్రపు అలలు ఒక మహాపర్వతం కన్నా ఎత్తుగా భయంకరమైన ఆకృతిని దాల్చి ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్నాయి. ఉరుములు మెరుపులతో దద్దరిల్లుతున్న ఆకాశం పగటిపూటే అంధకారంగా మారిపోయింది. ఊళ్ళు, నగరాలు, పర్వతాలు, అడవులు అన్నీ ఆ ప్రళయ జలాల్లో కనురెప్ప మూసి తెరిచేలోపు మునిగిపోతున్నాయి. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న మనుషులు, జంతువుల ఆర్తనాదాలు ఆ ప్రళయ ఘోషలో కలిసిపోతున్నాయి. ఇదొక భయంకరమైన దృశ్యం. కానీ ఇప్పుడు ఊహించుకోండి, ఒకవైపు మన హైందవ గ్రంథాల్లో వర్ణించిన మత్స్యావతారం, మరోవైపు బైబిల్ పట్టుకుని ప్రార్థిస్తున్న ఒక క్రైస్తవుడు, ఇంకోవైపు మట్టి పలకలపై ప్రాచీన సుమేరియన్లు చెక్కిన శాసనాలు. ఈ మూడు భిన్నమైన ప్రపంచాలు, భిన్నమైన కలలు, ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన నాగరికతలు అన్నీ అచ్చం ఒకే రకమైన పడవ కథను, ఒకే మహా జలప్రళయం కథను ఎలా గ్రంథస్థం చేశాయి? ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన, లేక వేల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న మానవాళి మొత్తం కళ్లారా చూసిన ఒక మహా విపత్త? ఈ ప్రశ్న వెనుక దాగి ఉన్న రహస్యం కేవలం మతానికే పరిమితం కాలేదు. దీని మూలాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో, భూగర్భ శాస్త్రంలో, మన గ్రహం యొక్క సుదీర్ఘమైన చరిత్రలో దాగున్నాయి. ప్రపంచ పట్టాన్ని ఒకసారి పరిశీలిస్తే భూమిపై నివసించిన దాదాపు ప్రతి ప్రాచీన నాగరికతలోనూ ఈ ప్రళయానికి సంబంధించిన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారుల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లో 500కి పైగా భిన్నమైన జలప్రళయ కథలు ప్రచారంలో ఉన్నాయి. మన హిందూ ధర్మంలో శతపథ బ్రాహ్మణం మరియు భాగవత పురాణాల్లో ప్రస్తావించబడిన మనువు అనగా సత్యవ్రతుని కథ ఇందులో అత్యంత ముఖ్యమైంది. నదిలో స్నానం చేస్తున్న సత్యవ్రతుడి చేతిలోకి ఒక చిన్న చేపపిల్లలాగా వచ్చిన శ్రీ మహావిష్ణువు క్రమంగా ఒక మహామత్స్యంగా మారి భవిష్యత్తులో రాబోయే ప్రళయం గురించి ముందే హెచ్చరిస్తాడు. సృష్టంతా నీట మునిగిపోయే ఆ మహా విపత్తు నుంచి సప్త ఋషులను, అన్ని రకాల జీవరాశులను, వృక్ష జాతులను రక్షించడానికి ఒక భారీ నావను సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ కథ వింటున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక అద్భుతమైన ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే సరిగ్గా ఇదే ఇతివృత్తం అబ్రహామిక్ మతాలైన క్రైస్తవం, ఇస్లాం మరియు జుడాయిజంలో కూడా ప్రముఖంగా కనిపిస్తాయి. బైబిల్ ప్రకారం భూమిపై మానవులు చేస్తున్న పాపాలను, క్రూరత్వాన్ని చూసి దేవుడు తీవ్రంగా ఆగ్రహిస్తాడు. ఈ భూమిని శుద్ధి చేయడానికి ఒక మహాప్రళయాన్ని సృష్టించాలని నిర్ణయించుకుంటాడు. అయితే నోవా అనే ఒక నీతిమంతుణ్ణి మాత్రం రక్షించాలనుకుంటాడు. దేవుని ఆదేశాల మేరకు నోవా ఒక బ్రహ్మాండమైన పడవను నిర్మిస్తాడు. అందులోకి తన కుటుంబంతో పాటు భూమిపై ఉన్న ప్రతి జంతువు మరియు పక్షి జాతుల్లో ఒక జంటను ఎక్కించుకుంటాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటయ్యా అంటే, ఈ రెండు కథల కంటే పురాతనమైన ప్రాచీన మెసపటోమియా నాగరికతలో లభించిన గిల్గమేష్ ఇతిహాసం. ఉత్నాపిష్టిం అనే ఒక రాజుకు దేవుడు కలలో కనిపించి రాబోయే ప్రళయం గురించి హెచ్చరించి ఒక పడవను నిర్మించమని చెప్తాడు. ఇవి మాత్రమే కాకుండా గ్రీక్ పురాణాల్లోని డ్యుకాలియన్ కథ, దక్షిణ అమెరికాలోని మయాన్ నాగరికత, ఉత్తర అమెరికాలోని స్థానిక తెగల జానపద కథలు, చైనాలోని గున్యూ ప్రళయ కథ, చివరకు ఆస్ట్రేలియాలోని అబోరిజినల్ తెగల కథల్లో ఒక భయంకరమైన వరద రావడం, ఒక పడవ ద్వారా కొంతమంది మనుషులు మాత్రమే ప్రాణాలతో మిగలడం అనేది చాలా ఆశ్చర్యకరమైన రాత. ఈ కథలన్నిటినీ పక్కన పెట్టి చూస్తే ఆశ్చర్యపరిచే ఒకే నమూనా, ఒకే ఖచ్చితమైన కాలక్రమం కనిపిస్తుంది. ఖండాలకు మధ్య వేలాది మైళ్ల దూరం ఉన్నప్పటికీ ఈ కథలన్నీ ఒకే స్క్రిప్ట్తో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మొదటి దశలో మానవులు విపరీతంగా పాపాలు చేయడం, అవినీతికి పాల్పడడం లేదా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఇది అదృశ్యమైన దైవిక శక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. రెండవ దశలో ఆ దైవిక శక్తి, అది హిందూ ధర్మంలోని విష్ణువు కావచ్చు, బైబిల్లోని యహ్వే కావచ్చు, లేదా సుమేరియన్ల దేవుడు ఎన్కి కావచ్చు, సమాజంలో ఉన్న ఒకే ఒక్క మంచి వ్యక్తిని ఎంచుకుని రాబోయే మహా విపత్తు నుంచి ఆ వ్యక్తిని మాత్రమే ముందుగా హెచ్చరిస్తారు. మూడవ దశలో ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక భారీ పడవ లేదా నౌకను నిర్మించమని స్పష్టమైన దైవిక ఆదేశాలు అందుతాయి. చుట్టూ ఉన్న సమాజం ఆ వ్యక్తిని పిచ్చివాడిగా చూసి నవ్వుతున్నా అతను ఆ పడవ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. నాలుగవ దశ అత్యంత కీలకమైంది. ఆ పడవలోకి కేవలం తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తు సృష్టికి అవసరమైన విత్తనాలు, ప్రతి జీవజాతికి చెందిన జంతువులను ఎక్కించుకుంటారు. ఐదవ దశలో హెచ్చరించిన ప్రకారమే ఆకాశానికి చిల్లులు పడినట్లు భయంకరమైన వర్షం, ఉప్పెన్లు పుడతాయి. వర్షం పడిన తర్వాత దాదాపుగా భూమండలం మొత్తం నీటిమయమవుతుంది, కేవలం అనుగ్రహించబడిన ఆ కొంతమంది తప్ప. ఈ కథల్లోని ముఖ్యమైన పాత్రలను లోతుగా విశ్లేషిస్తే వాళ్లలో ఉన్న మానసిక దృఢత్వం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిందూ ఇతిహాసాల్లో కనిపించే సత్యవ్రతుడు లేదా మనువు మానవజాతికి ఆద్యుడిగా పరిగణించబడతారు. మత్స్యావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రళయ జలాల్లో ఆ పడవను నడిపిస్తూ
మనువును సురక్షిత తీరాలకు చేరుస్తాడు. ఇక్కడ మనువు కేవలం ప్రాణాలతో బయటపడిన ఒక సాధారణ వ్యక్తి మాత్రమే కాదు, ధర్మాన్ని, జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించిన ఒక గొప్ప మార్గదర్శకుడు. అలాగే బైబిల్లోని నోవా పాత్రను చూస్తే ఆయన తన కాలపు ప్రజలందరిలో అత్యంత నీతిమంతుడు. చుట్టూ ఉన్న సమాజం మొత్తం అవినీతిలో కూరుకుపోయి ఉన్నా సరే నోవా దేవుణ్ణి పట్ల తన విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ఇక మత గ్రంథాలు ఈ మహాప్రళయాన్ని దేవుడి ఆగ్రహంగా ఒక ఆధ్యాత్మిక ఘట్టంగా వర్ణించినప్పటికీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు భూగర్భ శాస్త్రం దీని వెనుక ఉన్న ఒక భయంకరమైన భౌతిక వాస్తవాన్ని మన ముందు ఉంచుతున్నాయి. సుమారుగా 12,000 సంవత్సరాల క్రితం భూమిపై అసలేం జరిగింది అన్నదానిపై శాస్త్రవేత్తలు అనేక బలమైన ఆధారాలు సేకరించారు. ఆ సమయంలో మన గ్రహం చివరి మంచు యుగం అంటే ఐస్ ఏజ్ నుంచి బయటపడుతోంది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలోని అనేక ఉత్తర ప్రాంతాలు కిలోమీటర్ల మందాన ఉన్న అంతులేని మంచు పొరలతో కప్పబడి ఉండేవి. అయితే భూమి వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతున్న ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక విపత్తు సంభవించింది. దీన్నే శాస్త్రవేత్తలు ద యాంగర్ డ్రయర్ ఇంపాక్ట్ అని పిలుస్తారు. ఒక భారీ తోకచుక్క లేదా గ్రహశకలం అంతరిక్షం నుంచి అతివేగంగా దూసుకువచ్చి భూమిని, ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని మంచు ఖండాలను ఢీకొట్టి ఉంటుందని ఒక బలమైన సిద్ధాంతం ఉంది. ఈ భయంకరమైన ఘర్షణ వల్ల పుట్టిన అపారమైన ఉష్ణోగ్రతలకు వేలాది సంవత్సరాలుగా గడ్డకట్టి ఉన్న వేల కిలోమీటర్ల మంచు పర్వతాలు అకస్మాత్తుగా కరిగిపోయాయి. దీని ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు జరిగి మెల్ట్ వాటర్ పర్సెంట్ ఏర్పడింది. అంటే లక్షలాది గ్యాలన్ల మంచినీరు ఒక్కసారిగా సముద్రంలోకి దూసుకుపోవడం మొదలైంది. దీనివల్ల సముద్ర మట్టాలు అకస్మాత్తుగా 400 అడుగుల మేర పెరిగాయి అని భూగర్భ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా లెక్కగట్టారు. తీర ప్రాంతంలో నివసిస్తున్న ఆనాటి ప్రాచీన మానవ ఆవాసాలు కనురెప్ప మూసి తెరిచేలోపు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఉదాహరణకు ఒకప్పుడు బ్రిటన్ను, యూరప్ను కలుపుతూ ఉన్న డాగర్ ల్యాండ్ అనే ఒక అతిపెద్ద భూభాగం ఈ సముద్ర మట్టాల పెరుగుదల వల్ల పూర్తిగా నీట మునిగింది. ఇక మరో ప్రధానమైన శాస్త్రీయ సిద్ధాంతం బ్లాక్ సీ డెల్యూజ్ థియరీ. విలియం రేయాన్ మరియు వాల్టన్ హిట్మన్ అనే ఇద్దరు సముద్ర శాస్త్రవేత్తల ప్రకారం సముద్ర మట్టాలు పెరగడం వల్ల మధ్యధరా సముద్రం కట్టలు తెంచుకుని ఒకప్పుడు కేవలం మంచినీటి సరస్సుగా ఉన్న బ్లాక్ సీ ప్రాంతాన్ని భయంకరమైన వేగంతో ముంచేసింది. ఈ వరద ఉధృతి నేటి నయాగరా జలపాతం కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని వాళ్లు అంచనా వేస్తూ వెళ్లారు. ప్రాచీన నాగరికతలు ఎక్కువగా ఈ నదీలోయల పక్కనే అభివృద్ధి చెందాయి. కాబట్టి సముద్రాలు ముందుకు చొచ్చుకురావడం వల్ల వాళ్లు చూసిన ఆ మహాప్రళయ దృశ్యాలు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. భూగర్భ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా జరిపిన అనేక తవ్వకాల్లో మంచు యుగం చివరి దశలో అనుభవించిన ఇలాంటి భారీ వరదల ఆనవాళ్లు, బురద పొరలను అనేక చోట్ల కనుగొన్నారు. ఈ జలప్రళయం కథల వెనుక ప్రపంచానికి పెద్దగా తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చరిత్రల వలస గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రాచీన సుమేరియన్లు తమ మట్టి పలకల మీద ఈ వరద కథలను అక్షరబద్ధం చేశారు. 1872 డిసెంబర్ 3న జార్జ్ స్మిత్ అనే ఒక బ్రిటిష్ పరిశోధకుడు నినెవే అక్షరం పుల్లుపోకుండా ఒకేలా ఉండడం అప్పటి మేధావి వర్గాలకు నిర్ఘాంతపోయే విషయం. ఒక ప్రాచీన సంస్కృతి నుంచి మరొక సంస్కృతికి ఈ కథలు వ్యాపారుల ద్వారా, ప్రయాణికుల ద్వారా ఎలా వలస వెళ్ళాయి అన్నది ఇప్పటికీ ఒక అద్భుతమైన మిస్టరీనే. అయితే ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ అంశం చుట్టూ అనేక వివాదాలు, భిన్నాభిప్రాయాలు దశాబ్దాలుగా ముసురుకునే ఉన్నాయి. ప్రధానంగా ఇది కేవలం మతపరమైన పురాణమా లేక నిజంగా జరిగిన చరిత్రనా అనే చర్చ నేటికీ కొనసాగుతోంది. మత గ్రంథాలు చెబుతున్నట్లుగా దేవుడు సృష్టించిన గ్లోబల్ వరద నిజంగానే భూమి మొత్తాన్ని కబళించి మౌంట్ ఎవరెస్ట్ లాంటి అత్యున్నత శిఖరాలను సైతం ముంచేసిందా? ఆధునిక శాస్త్రవేత్తలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భూమిపై ఉన్న వాతావరణం, మంచు, సముద్రాలు ఇలా మొత్తం నీరు ఏకమైన ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల్ని ముంచేంత భారీ జలరాశి మన గ్రహం మీద అసలు లేదు అని వాళ్ళు ఆధారాలతో సహా వాదిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరొక హేతుబద్ధమైన వాదన ఉంది. గ్లోబల్ వరద కాకుండా స్థానికంగా టైగ్రిస్, యూఫ్రటీస్ లేదా మన సింధు నదీ లోయల్లో వచ్చిన భయంకరమైన ఆకస్మిక వరదలను ఆనాటి ప్రజలు తమకు తెలిసిన సముద్రం మొత్తం మునిగిపోయినట్లుగా భావించుండొచ్చు. ఆ భయంకరమైన అనుభవాన్నే తర్వాత తరాలకు కథలుగా, పురాణాలుగా మార్చి చెప్పుండొచ్చు. ఇలాంటి వివాదాలు ఎన్నున్నా ఈ మహాప్రళయం కథలు మానవ చరిత్ర, మతం మరియు సమాజంపై చూపిన ప్రభావం అనూహ్యమైంది. మానవ పరిణామ క్రమంలో ప్రాచీన కాలంలో ఈ కథలు మానవ మనస్తత్వాన్ని పూర్తిగా మార్చేశాయి. అప్పటి వరకు ప్రకృతిని కేవలం ఒక వనరుగా మాత్రమే చూసిన మనుషులు ఆ ప్రకృతి పట్ల ఒక విధమైన గౌరవం, విధేయత ఒక తారాస్థాయికి చేరేలా చేశాయి. మనుషులు తప్పు చేస్తే, ధర్మం తప్పితే ప్రకృతి లేదా దేవుడు కఠినంగా శిక్షిస్తారనే భయం పుట్టింది. అణువణువున ఆ భయం నాటుకుపోయింది. పాపపుణ్యాల భావన
నైతిక విలువలు సమాజంలో పాతుకుపోవడానికి ఈ ప్రళయ కథలు ఒక అద్భుత సాధనంగా మారిపోయాయి. ఇక ప్రస్తుత ఆధునిక పరిస్థితులకొస్తే ఈ ప్రళయ కథలు కేవలం గతం కాదు, మన భవిష్యత్తును హెచ్చరించే ఒక భయంకరమైన ప్రమాద ఘంటిక. ఈరోజు మనం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లోని గ్లేసియర్లు మునిపెన్నడూ లేని విధంగా వేగంగా కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు ప్రతి సంవత్సరం ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని అనేక చిన్న దీవులు ఇప్పటికే కనుసన్నల్లో కూడా కనిపించటలేదు. మనం ఇప్పుడు ఒక స్లో మోషన్ మహాప్రళయాన్ని మన కళ్లతో చూస్తున్నామా అని అనుమానం శాస్త్రవేత్తలను తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రాచీన కాలంలో వచ్చిన వరద ఆకస్మికంగా వస్తే ఇప్పుడు రాబోయే విపత్తు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మనల్ని కబళిస్తుంది అనేది అడుగడుగునా తెలుస్తూనే ఉంది. మహాజల ప్రళయం ఇది కేవలం ఒకే ఒక మతానికి, ఒకే ఒక జాతికి చెందిన కథ కాదు. వివిధ మత గ్రంథాల్లో ఉన్నవన్నీ అక్షరాల వాస్తవం కాకపోవచ్చు. వాటికి పూసిన రంగులు భిన్నంగా ఉంటాయి.